Go. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. బొప్పారం చిదినపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25 నుండి 27, 2026 వరకు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్, సృజన్, ఊర నందగోపాల్, జయ చైతన్య ఆధ్వర్యంలో గ్రామ భక్త బృందం సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించి పుణ్యఫలాన్ని పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు. నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులకు, ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ మరియు కాటారం, మహదేపూర్, మలహార్, ముత్తారం మండల ప్రజలందరికీ తెలియనియమనగా, గ్రామం బొప్పారం, చిదినపల్లి మండలం కాటారం, జిల్లా జయశంకర్ జిల్లాలో గల శ్రీ బొప్పారం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తేదీ 25/3/2026 బుధవారం నుండి 27/3/2026 వరకు శుక్రవారం వరకు అత్యంత వైభవపేతంగా చతుర్థ వార్షిక త్రయాణిక బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరగబడును. అందులో భాగంగా ముందుగా మనకు కార్యక్రమాలు బుధవారం రోజున ఉదయము స్వామివారి అభిషేకము, తిరుమంజనం, ప్రబంధ సేవాకాల ప్రారంభం, అలంకరణ, నివేదన, తీర్థప్రసాద వినియోగం, నమ్మాల్వార్ల పరమపదోత్సవము. తదుపరి సాయంకాలము విష్ణు సహస్రనామ పారాయణము. 26/3 గురువారం రోజున విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, అంకురారోపణం, అగ్నిమదనం, యజ్ఞం ప్రారంభం జరిగింది. మూర్తి హోమములు, విశ్వ గరుడ హోమము ఈరోజు కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలము కూడా విష్ణు సహస్రం పారాయణము, అత్యంత వైభవపేతంగా ఎదుర్కొల్ల మహోత్సవము, భజన కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా ముఖ్య విషయం ఏమనగా, ఈ 4 మండలాల ప్రాంతాల్లో రామాలయం ఎక్కడా లేదు, మన బొప్పారం గ్రామంలో ఉంది. తేదీ 27/3/2026 శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు అత్యంత వైభవపేతంగా ఎదుర్కొల్ల మహోత్సవంతో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరగబడును. కావున ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాన్ని స్వీకరించి తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. మన ఈ 5 గ్రామాలు బొప్పారం, ప్రతాపగిరి, మరిపెల్లి, శ్రీనివాసపల్లె, దంతాలపల్లె సాయంకాలం 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా ఉంటుంది. ఇట్లు శ్రీ బొప్పారం గ్రామం, చిదినపల్లి మండలం, కాటారం జిల్లా, జయశంకర్ జిల్లా ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు, సుసనమ్మాయి గారు, డాక్టర్ ఊర నందగోపాల్ బాబు, జయచైతన్య గారు. ఇట్లు ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులకు, ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు 4 మండలాల ప్రజలందరికీ ముఖ్య గమనిక. మన గ్రామం బొప్పారం, చిదినపల్లి మండలం, కాటారం జిల్లా, జయశంకర్ జిల్లాలో గల సీతారామాంజనేయ స్వామి దేవాలయము పురాతనమైన దేవాలయము. 1975 6వ నెల 20వ తారీఖు నాడు మన బొప్పారం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఊర కమల మనోహరరావు, సావిత్రి దంపతులు 1975లో దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. అది ఎలా జరిగిందంటే, మనకు ఇక్కడ బొప్పారంలో భక్తాంజనేయ స్వామి చాలా విశేషమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి రోజు ఊర కీర్తియేశుడు కమల మనోహరరావు గారు ప్రతిరోజు కూడా సాయంకాలము స్వామికి దీపారాధన చేసి
మిగతా కార్యక్రమాలు చేసేవారు. అలా చేస్తుండగా ఆ 74-75లో ప్రాంతంలో ఋషి అనేటైన వచ్చి ఈ యొక్క అమ్మ మన బొప్పారంలో ఆంజనేయ స్వామి ఉంది కాబట్టి రామాలయం ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఊర కమల మనోహరరావు గారు, సావిత్రి దంపతులు గారు 1975లో ఆలయాన్ని ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవాలయం యొక్క ఆలయ ధర్మకర్తలు అన్ని విధాలుగా స్వామివారి పూజా కార్యక్రమాలు, కళ్యాణాలు అన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇంత దేవాలయం నిర్మాణం కావడం కోసం, ఎందుకంటే మనకు ఎన్నో దేవాలయాలు చూస్తాము. ఈ బొప్పారంలో ఫస్ట్ 2009లో నేను వచ్చినప్పుడు చిన్న దేవాలయం ఎలా ఉంటుందో అనుకున్నాము. అప్పుడు ఆ యొక్క స్వామివారి కరుణ కృపా కటాక్షం వలన కీర్తిశేషులు ఊర కమల మనోహరరావు, సావిత్రి దంపతులటువంటి పెద్ద కుమారుడు ఊర నందకిషోర్రావు గారు, వారి ధర్మపత్ని సుజనమ్మాయి గారు, డాక్టర్ నందగోపాలరావు గారు, వారి ధర్మపత్ని జయచైతన్యరావు గారు, మన నందకిషోర్ బాబు గారి ధర్మపత్ని అగు సుజనమ్మాయి గారికి ఆ యొక్క లలిత అమ్మవారు స్వప్న సాక్షాత్కారంలో కనిపించగా, ఇలా అమ్మవారు కనిపించింది కదా, ఎలా చేయాలని అనుకొని సుజనమ్మాయి గారు ఎప్పుడైతే లలిత అమ్మవారు కలలో సాక్షాత్కరించిందో తప్పకుండా ఒక ఆలయం నిర్మాణం చేయాలని దృఢ సంకల్పం చేత ముందుకొచ్చి ఈ ఆలయం నిర్మాణం కావడం వారి ప్రోద్బలం చాలా ఉంది. ఇంత దేవాలయం అనేది ఇక్కడ 4 మండలాలలో ఎక్కడ కూడా ఉండదు. మీరు చాలామంది వస్తున్నారు, భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు ఆ లలిత అమ్మవారు స్వప్నంలో రావడం వలనే మన చిన్నగా ఉన్నటువంటి దేవాలయం ఈరోజు ఒక గొప్పనటువంటి దేవాలయం జరిగింది. ఈ దేవాలయము మనకు ఇప్పుడు 4 సంవత్సరాలు, అంటే చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు 4 సంవత్సరాల నుంచి మనకు ప్రతి సంవత్సరము ధనుర్మాసము, గోదా కళ్యాణము, దసరా నవరాత్రులు మరియు స్వామివారి శ్రీరామనవమికి త్రయాణిక మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాము. వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈ గ్రామంలో భూలక్ష్మికి కూడా విగ్రహాలు, అయ్యగారుల యొక్క సంభావనలు అన్నీ కూడా, మరియు కాటారం హనుమాన్ టెంపుల్కి కూడా భూదాత వారే. ఇలాంటి వారు ఉండడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా కొంచెం వెనుక ముందు దాన ధర్మానికి వెనుక ముందు ఆడతారు. కానీ మన నందకిషోర్ బాబు, సుజనమ్మాయి దంపతులు ఈ యొక్క ఆలయానికి ఎన్నో చేశారు. ఇక ముందు కూడా ఇంకెన్నో చేస్తారు. ఈరోజు ఈ దేవాలయంలో ఇంత చక్కగా ఉండడం అంటే వారు వెనుక ఉండి ఇదంతా నడిపించడం అనేది మన మహాభాగ్యము. ఈ గ్రామ ప్రజలందరూ, ఇది మన దేవాలయం, ఎందుకంటే మన అందరిది, ఒక్కరిది కాదు, ప్రజలందరి దేవాలయం కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఇక్కడ రామునికి ప్రతి నెల పునర్వసు నక్షత్రం అభిషేకం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి మంగళవారం, శనివారం ఆకుపూజ, వడమాల పూజ జరుగుతుంది. లలిత అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు, అష్టోత్తరాలు, సంతానం లేని వారికి సంతానము అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. తదుపరి నవగ్రహాల పూజలు శనివారం కూడా జరుగుతాయి. కాబట్టి పరిసరాల్లో ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి పండుగకు, కళ్యాణ మహోత్సవానికి అందరూ భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు, సుజనమ్మాయి దంపతులు, డాక్టర్ నందగోపాలరావు, జయచైతన్య దంపతులు. ఇట్లు మీ ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు.